పివి రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లు చేసిన పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? నేను మళ్ళొకసారండి, నేను ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, మొట్టమొదటిగా ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రజలందరికీ, పౌరులందరికీ కల్పించినటువంటి ఒక మహోన్నతమైన ఆ, ఇది సావరిన్ రైట్. ఇది హక్కు. ఇంత ఇది ఓటు హక్కు అనేది సార్వభౌమాన్ని, మనకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చిన సార్వభౌమాధికారాన్ని ప్రజలకిచ్చినటువంటి దాన్ని ఓటు ద్వారా మనం ఇంకొకరికి బదిలీ చేస్తాం. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఎందుకు? వాళ్ళు మన గురించి, మన మంచి గురించి, మన భవిష్యత్తు గురించి, మన జీవితాల గురించి వాళ్ళు కష్టపడి చూసుకుంటారు. అది చేస్తారా లేదా అనేది ఉన్న వాళ్ళల్లో. కాబట్టి ఓటు వేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. ఎందుకంటే ఓటు వేయని వాళ్ళు ప్రభుత్వాలను అనుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఓటు వేయడానికి వెళ్ళడం లేదు. అంటే ఇంచుమించు ముగ్గురులో ఇద్దరే ఓటేస్తున్నారు, ఒకరు ఓటేయడానికి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కొంచెం చురుకుగా ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు, సంతోషకరం. కానీ అందరూ కూడా, అయినా కూడా మొత్తం అంతా కలిపితే అది 79% కంటే మించడం లేదంటే 21% మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. అది వినియోగించుకోవాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా 13వ తారీఖున వెళ్ళి ఓటు వేయమని ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. డెమోక్రసీ ఈ సంస్థని మీరు స్థాపించారు. ఓటు గురించి మీరు అవేర్నెస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన అంశం మీద కూడా మీరు పోరాడారు. అసలు ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ సంస్థను ఎందుకు స్థాపించారు? ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గురించి కొంతమంది బాధ్యత గల పౌరులు, జడ్జిలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ, ఇది ఒకరు స్థాపించిన వ్యవస్థ కాదు. ఎందుకంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. చైతన్యవంతుల్ని చేయాలంటే అది ఒక ఓటు హక్కు ఒక్కటే సరిపోదు. అది మొట్టమొదటి నుంచి ఎప్పుడు ఈ ఓటర్స్ లిస్ట్ దగ్గర నుంచి, తర్వాత ఈ యొక్క ప్రాసెస్ నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం గురించి, వాళ్ళకి సరైనటువంటి సమాచారం అందించడం దగ్గర నుంచి, వాళ్ళని ఓటు వినియోగించుకోవడం దగ్గర నుంచి, తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజలు ఎన్నుకునే నాయకులకి మధ్య జరిగే సంభాషణ. ఈ సంభాషణ అనేది నిరంతరము జరగాలి. ఇది ఒక్కసారి ఓటేసాం 5 ఏళ్లకు ఒకసారి, ఎవరో ఊరికి వేసామండి, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేసాము, లేకపోతేనేమో ఇంకేదో మాకు నచ్చిన మా కులం వాళ్ళకి వేసాం, లేకపోతే మా మతం వాళ్ళకి వేసాం అని కాకుండా, ఇది వచ్చే 5 సంవత్సరాలే కాకుండా ప్రభుత్వాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చాలా మంది ఏమంటారంటే, నాకు రాజకీయంతో సంబంధం లేదని. రాజకీయంతో సంబంధం లేని వాళ్ళు శ్మశానంలో ఉంటారు. కాబట్టి రాజకీయ వ్యవస్థని అనేది ప్రజలు నిర్ణయించవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి ఈ యొక్క ప్రజలకి మనవి చేసేది ఏమిటంటే, దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. వినియోగించుకున్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించండి. సరైన వ్యక్తికి మీరు ఓటు వేయండి. ఓటు వేస్తే సరిపోదు, భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రజా ప్రతినిధులతో, ప్రభుత్వంతో వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా, ఓడిపోయిన వాళ్ళకి బాధ్యత ఉంది, గెలిచిన వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత. వాళ్ళు ప్రజల గురించి, మంచి గురించి చేస్తున్నారా లేదా, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి. అంతేగాని మేము 2 జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాము, మేమిద్దరం కొట్లాడుకుంటూ ఉంటాము, గట్టిగా అరుస్తూ ఉంటాము, మా నాయకుడు చెప్పింది ఏవైనా కూడా అది ఏం చెప్పినా కూడా అది కరెక్టే, కాబట్టి మా ఇష్టం అది అనుకునేది చాలా పొరపాటది. ఆలోచించి వివేకంతో, అందరూ అన్నీ మంచి చేయలేరు, అందరూ అన్నీ చెడు చేయలేరు. కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడు ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మంచి ఎవరు చేస్తున్నారు, ఎవరి వలన మన భవిష్యత్తులో
వెలుగులు వస్తాయి. మన భవిష్యత్తులో కాదు, మన పిల్లల భవిష్యత్తులో. ఇంకోటి ఏమిటంటే అండి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనిస్తున్నది, ప్రభుత్వం అన్నీ చేస్తుందండి, మేమేం చేయాల్సిన అవసరం లేదు. మేము కూర్చుని సరదాగా హ్యాపీగా ప్యాకెట్ ఆడుకుంటాం, లేకపోతే సిగరెట్లు తాగుతాం, ఏదో తిరుగుతూ ఉంటాము అనే ఒక ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఈ అపోహకి కూడా మనం ఇది పూర్తిగా మన మనసులోంచి తీసేసి, ప్రభుత్వాలు ఉన్నవి మనకి మన సమాజాన్ని రక్షించడానికి, మనకి రక్షణ కల్పించడానికి, ప్రజల యొక్క ఆస్తుల్ని రక్షించడానికి, అలాగే కామన్ ప్రాపర్టీస్, పబ్లిక్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి, నేను ఇదివరకు చెప్పాను, ఇసుక, భూమి, వీటిని రక్షించడానికి, మనం చేసుకోలేని పనుల్ని, అందరికీ కావాల్సిన మంచినీళ్ళు, రోడ్లు, నీటి సరఫరా, ట్రాన్స్పోర్టు, తర్వాత సూయేజ్ డిస్పోజల్, ఇరిగేషను, అందరికీ ఎవ్రీబడి బెనిఫిట్స్, అందరికీ బెనిఫిట్, కామన్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ కలిగించడానికి, తర్వాత మనకి ఎకానమీని గ్రో చేయడానికి, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, ప్రభుత్వంలో కరప్షన్ తగ్గించి రెస్పాన్సివ్గా సిటిజన్స్కి రెస్పాన్సివ్ అడ్మినిస్ట్రేషన్ తయారు చేయడానికి, ఇవి ప్రభుత్వం చేయవలసిన పని. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలతో, వివిధ ప్రభుత్వాలతో ఇంకా ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని, ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసి, వాళ్ళతో కుమ్మక్కు కాకుండా, వాళ్ళతో కలిసిపోకుండా, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని కూడా వాళ్ళతో పాటు కలిసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి. దాని ప్రకారం కొంతమంది దాంట్లో వెళ్ళలేరు, ముసలితన వయసు వలన కానీ, వృద్ధాప్యం వల్ల కానీ, ఒక వ్యవహారం వల్ల కానీ, అటువంటి సమయాలు వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, విద్య ఆరోగ్యం ముఖ్యంగా సక్రమంగా పనిచేసే విధంగా ప్రభుత్వం యొక్క బాధ్యత రక్షణ కల్పించడం, పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ ప్రాపర్టీస్ ప్రొటెక్షను, తర్వాత ఎసెన్షియల్ పబ్లిక్ గూడ్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యూట్రిషన్, విమెన్ వెల్ఫేర్, వీకర్ సెక్షన్ డెవలప్మెంట్, తర్వాత ఎల్డర్లీ కేర్, హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి సపోర్ట్ అంటే ఊరికి పెన్షన్లు ఇవ్వడమే కాదు, కాంప్రిహెన్సివ్గా, సమూలంగా, సమగ్రంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం. ఇది అసలు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉందని, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు గారి మీద నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు సార్? అది వారిని అడగాలి మీరు, అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి అట్లాంటి వ్యవహారం గురించి, లేకపోతే ఎవరు అంటున్నారో వాళ్ళని అడగాలి. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తున్నవన్నీ కూడా ఎవరో చేస్తున్నారంటే నేనేం చెప్పలేను. నాకు సంబంధించినంత వరకు నాకు రాజకీయాలకి కొన్ని మైళ్ళ దూరం ఉంది. రాజకీయ నాయకులతో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా రాజకీయ నాయకుల కింద రారు. ఒకటి. రెండవది ఏమిటంటే ఆయనకు అమ్ముడుపోయాడనో, ఆయన ప్యాకేజ్ ఇచ్చారనో, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడుతుంది ఇట్లాంటి దిగజారుడుతనం. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆలోచన. దీన్ని మనం వదిలేసి ముందు ప్రజాస్వామ్యం ఏమిటి, ప్రజాస్వామ్య విధానం ఏమిటి, ప్రజాస్వామ్య విలువలు ఏమిటి, రాజ్యాంగం ఏమిటి, చట్టం ఏమిటి, వాటి పరిధిలో ఏ విధంగా పనిచేయాలి, ప్రజాస్వామ్యంలో ఏ విధంగా సంభాషించుకోవాలి ప్రభుత్వంతో, దాంట్లో మీడియా మిత్రులు మీలాంటి వాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలి. తర్వాత రాజ్యాంగం నిర్దేశించిన వ్యవస్థలో ఉన్నటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడు కూడా ఒకరి మీద ఒకరు కంట్రోలు, ఓవర్సైటు, కోఆపరేషన్, ఒకరికొకరు లొంగిపోకుండా కలిస్తే ప్రజలు అభివృద్ధిలోకి వస్తారు, లేకపోతే రాజరిక వ్యవస్థ వస్తుంది. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.